సాధారణంగా ఉత్తరాలు ఫ్రెండ్స్కు లేకపోతే బంధువులకు రాస్తుంటాం. అయితే ప్రస్తుతం ఉత్తరాలు రాసే జమానా పోయిందనుకోండి. కానీ ఓ అడవిలో ఉన్న చెట్టుకు మాత్రం దశాబ్దాలుగా ప్రపంచ నలుమూల నుంచి ఉత్తరాలు వస్తూనే ఉన్నాయి. దీంతో రోజు రోజుకు ఉత్తరాల సంఖ్య పెరగడంతో అధికారులు ఏకంగా చెట్టుకు ఒక పోస్టల్ కోడ్తో చిరునామానే కేటాయించేశారు. ఇక ఆ చిరునామాతో ప్రపంచం నలుమూల నుంచి ప్రేమికులు రాస్తున్న వేల ఉత్తరాలు ఇప్పటికీ ఆ చెట్టు దగ్గరికి చేరుతున్నాయి. చెట్టు ఏంటి, దానికి చిరునామా ఏంటి, చెట్టుకు ప్రేమికులు ఉత్తరాలు రాయడం ఏంటి, అంత అయోమయంగా ఉంది కదా. ఈ డౌట్స్ అన్నిటికీ క్లారిటీ రావాలంటే జర్మనీలోని యుటిన్ పట్టణానికి సమీపంలో ఉన్న డోడౌర్ అడవిలో ఉన్న బ్రైడ్ గ్రూమ్ ఓక్ చెట్టు శతాబ్ద గాథ తెలుసుకోవాల్సిందే. జర్మనీలోని యుటెన్ పట్టణానికి దగ్గరలో ఉన్న డోడౌర్ అడవిలో ఒక పెద్ద ఓక్ చెట్టు ఉంది. దాన్ని స్థానికులు బ్రైడ్ గ్రూమ్ ఓక్ అని పిలుస్తారు. అంతేకాదు, కోరికలు నెరవేర్చే చెట్టుగా అది చాలా పాపులర్. కోరికను తెలియచేస్తూ ఈ చెట్టుకు ఉత్తరం రాస్తే ఆ కోరిక చాలా త్వరగా ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడి ప్రజలు గట్టి నమ్మకం. దీంతో గత శతాబ్ద కాలంలో ఈ చెట్టుకు కొన్ని వేల మంది ఉత్తరాలు రాశారు. వారిలో చాలా మంది తమ కోరికలు నెరవేరాయని కూడా చెబుతున్నారు. అయితే చెట్టుకు ఉత్తరాలు రాసిన వారిలో చాలామంది తమ లైఫ్ పార్ట్నర్ కోసమే రాస్తుంటారు. ఇక ప్రేమికులు తమ ప్రేమ సక్సెస్ కావాలని, పెళ్లి జరగాలని కోరుకుంటూ ఈ చెట్టుకు ఉత్తరాలు రాస్తుంటారు. దీంతో ఏడాదికి వేల ఉత్తరాలు వస్తుండడంతో అధికారులు ఈ చెట్టుకు ఏకంగా ఒక పోస్టల్ కోడ్తో అడ్రస్ను కేటాయించారు. అయితే ఈ ఓక్ చెట్టుకు లవ్ లెటర్స్ రాసే సాంప్రదాయం మొదలవడం వెనుక ఒక చరిత్ర ఉంది. సుమారు 100 ఏళ్ల క్రితం మిన్నా అనే అమ్మాయి పిల్చే అనే అబ్బాయితో ప్రేమలో పడింది. వారి ప్రేమను అమ్మాయి తండ్రి ఒప్పుకోలేదు. ఇద్దరిని కట్టడి చేశారు. దాంతో ప్రేమికులు అక్కడున్న ఒక చెట్టు కాండానికి ఉన్న తొర్రలో లెటర్స్ వేస్తూ రహస్యంగా సంభాషించుకునేవారు. చివరకు మిన్నా తండ్రి ఒప్పుకోవడంతో 1891లో అదే చెట్టు కింద ఆ ప్రేమికులు వివాహం జరిగింది. దీంతో వారి ప్రేమ సక్సెస్ కావడానికి చెట్టు కారణమని అందరూ భావించారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా వ్యాపించడంతో ప్రేమలో ఉన్నవారు ఉత్తరం రాసి చెట్టు తొర్రలో వేయడం ప్రారంభించారు. అలా చేయడం వల్ల వారి ప్రేమ సక్సెస్ అయిందని చాలామంది చెబుతారు. ఆ విధంగా చెట్టు బాగా పాపులర్ కావడంతో 1927లో జర్మనీ పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారులు చెట్టుకు ఒక పోస్టల్ కోడ్ కేటాయించారు. ఆ తర్వాత ప్రపంచం నలుమూల నుంచి ఆ చెట్టుకు ఉత్తరాలు రావడం ప్రారంభమైంది. ఈ చెట్టు కాండానికి ఉండే లోతైన తొర్ర 10 అడుగుల ఎత్తులో ఉంటుంది. అందుకే ఒక నిచ్చెను చెట్టుకు అమర్చారు. ఉత్తరాలను నిచ్చెన ఎక్కి అందులో వేస్తారు. ఇప్పటిదాకా ఈ చెట్టు ద్వారా కొన్ని వందల వివాహాలు జరిగినట్లు కూడా చెబుతారు. ఇప్పటికీ బ్రైడ్ గ్రూమ్ ఓక్ ట్రీకి రోజుకు 5-6 ఉత్తరాలు వస్తుంటాయి. ఇదిలా ఉంటే 2009లో ఈ ఓక్ చెట్టుకు డెసెల్ డార్ఫ్తో ఉన్న హార్స్ చెస్ట్ నైట్ ట్రీతో సింబాలిక్గా పెళ్లి జరిపించారు. సొంత పోస్టల్ అడ్రస్ కలిగిన రెండో చెట్టుగా అది రికార్డు సాధించింది.